మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణను ఐటీ రంగంలోనే దేశానికే ఒక రోల్ మోడల్గా తీర్చినటువంటి కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందస్తుగా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా యువత అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక సిరిసిల్ల అనేది ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు బీడువారినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అలానే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా నేతన్న వారానికి 2-3 నేతన్నలు చనిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టి ప్రతి నేతన్న కూడా పని ఉండాలని చెప్పేసి పని కల్పించినటువంటి ఘనత కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఉన్న రోజులు ఇక్కడ నేతన్న చావులనేటివి మొత్తం కూడా పూర్తిగా బంద్ అయినాయి. కానీ ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈరోజు అందుకే ప్రాంత ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు, మాకు ఇక్కడ కేటీఆర్ గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యేది అని చెప్పేసి కూడా ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికైనా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి జన్మదినం ముందస్తు వేడుకలు ముస్తాబాద్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులతో, ఆ కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఒకప్పటి ఉరిసిల్లను సిరిచాలగా మార్చినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజానీకం, యువత అందరూ స్ఫూర్తి తీస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఈరోజు సిరిసిల్లకు జిల్లాగా అనుకున్నటువంటి సిరిసిల్లను జిల్లా చేసినటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది. దాంతోపాటుగా సిరిసిల్లకు మెడికల్ కళాశాల, డ్రైవింగ్ స్కూల్, ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బీడువారిన భూములన్నీ ఈరోజు పల్లెని మోసినటువంటి పల్లెలన్నీ పచ్చని బీళ్లతో నీళ్లు వారించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా వచ్చేటువంటి రోజుల్లో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉంది. ఈరోజు అతి తొందరలో, అతి తక్కువ రోజుల్లో వ్యతిరేకత